లాస్ట్ టైం క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు ఒక విషయం చెప్పానండి. క్యాప్సికమ్ అంతా బాగానే ఉంది కానీ కొన్ని క్యాప్సికమ్లు పాడవుతున్నాయి, ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయి మచ్చ కింద పడి అని. సో అదేంటంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా, ఆకులు మనం తీయకూడదండి, మొక్కని కాపాడుకుంటుంది అని. సో ఇప్పుడు ఈ ఆకులు కింద ఉన్న ఒక్క క్యాప్సికమ్ కూడా పాడవలేదండి, ఒడిలిపోలేదు, చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ చూసారా, ఇది మరి ఇలా ఆకాశం వైపు ఉంది, ఇక్కడ చూస్తే ఒడిలిపోయింది పైపాట. అంటే దీనికి కవర్ లేదు ఎక్కడ, ఈ ఆకులు కూడా కవర్ అయ్యలేవు, అందుకని ఇది పోతుంది. సో ఇది కూడా చిన్నగా డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ కవరింగ్ లేదు, సో అందుకని పోతుంది. ఇప్పుడు మనం అయితే షేడ్ ఇచ్చుకోవచ్చు, నేనైతే షేడ్ ఇవ్వట్లా, అంత పని పెట్టుకోను నేను. సో లాస్ట్ ఇయర్ సన్ఫ్లవర్ మొక్కలు వేసాయి, పెద్ద పెద్దగా ఎదిగి షేడ్ ఇచ్చే. ఇప్పుడు ఈ మొక్క ఇంక ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా నేనేమి పెద్దగా చెయ్యను, నీళ్ళు ఇస్తాను, మల్చిస్తాను అంతే. మొక్క కూడా పెట్టి సంవత్సరం అవుతుంది. సో ఇంత లావుగా ఉన్న స్టెమ్స్, సో ఇంకా దాన్ని అదే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది డ్యామేజ్, ఇంక ఇది తీసేయడం బెటర్. ఇది ఎదిగి కొద్ది కూడా ఇది డ్యామేజ్, కింద పాటు బాగానే ఉంటుంది, కింద పాటుకి అంత ఎండు ఉంటుంది కదా, పై పాటు మాత్రం డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి చూసుకోండి. మీకు ఇలా ఒకవేళ మచ్చలు వచ్చాయంటే రీజన్ ఇది అవుతుంది అనమాట. దానికోసమని చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తాను అండి. చూసారా, పై పార్ట్ పాడైపోయింది, ఇదిగోండి చిన్నగా మచ్చ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇంకొక చిన్న క్యాప్సికమ్ ఉంది, అది కూడా పై పార్ట్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ కింద పార్ట్ బాగానే ఉంటుందండి వీటికి, ఎందుకంటే కింద మళ్ళీ ఎండ తగ్గదు కదా, కింద పార్ట్ నేను చాలా నోటీస్ చేశాను ఇలాంటి కాయలు, అదే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి. సో కిందవి చూడండి, అసలు డ్యామేజ్ ఏమి ఉండవు, నీట్గా ఉంటుంది. సో ఎండమాట వీటికి రీజన్. సో మీకు ఇలా ఏమన్నా డ్యామేజ్ అయితే కంగారు పడకండి, కుదిరితే షేడ్ పెట్టుకోండి, లేకపోతే పక్కన సన్ఫ్లవర్ మొక్కలు వేసుకోండి. లేకపోతే ఆ చెట్టుని గుబురుగా ఎదగనివ్వండి, లైక్ ఆ కాయలు తీసేస్తే వేరే వాటికి కూడా ఎనర్జీ వెళ్తుంది.